హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ వచ్చేసి మనమందరం ఇంట్లోనే సాంబార్ మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది నేర్చుకుందామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది కూడా మనం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరమే లేదనమాట. అన్నీ మన ఇంట్లో ఉంటాయండి. మసాలాలు అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ సాంబార్లోకే కాదండి, మనం చేసుకునే పులుసు కూరల్లో కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ 1 స్పూన్ యాడ్ చేసుకున్నామంటే చాలు, మనకి కర్రీస్ కానివ్వండి, సాంబార్ కానివ్వండి, చక్కగా మంచి ఫ్లేవర్ తోటి చిక్కగా కూడా వస్తుందన్నమాట. కర్రీస్ అయినా సరే మనకి తప్పకుండా ట్రై చేయండి. మనం బయట కొనుక్కునే సాంబార్ ప్యాకెట్స్ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. ఎన్నో రెట్లు ఎక్కువ మేలుగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీనికోసం ఎలా తయారు చేసుకోవాలి, ఏమేం కావాలనేది చూద్దాము. ఫస్ట్ స్టవ్ పైన బాండిల్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ బాండిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 6-7 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు కొంచెం లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. సింపుల్గా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు కొంచెం కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇదే బాండిల్లో ఒక కందిపప్పు తీసుకోవాలండి. కందిపప్పు వచ్చేసి 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి బాండిట్లో. అంటే క్వాంటిటీ చెప్తున్నాను, మీరు దేంతో తీసుకున్నా సరే 5 తీసుకోండి. 5 స్పూన్స్ ఇక్కడ తీసుకున్నాను కందిపప్పు. ఇది వచ్చేసి పచ్చిశనగపప్పు కూడా 5 టేబుల్ స్పూన్సే తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కందిపప్పు, పచ్చిశనగపప్పు యాడ్ చేసిన తర్వాత మినపపప్పు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తొక్కతో ఉంటుంది కదా పప్పు, ఆ పప్పు తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏ పప్పు ఉంటే అదే తీసుకోవచ్చు. చాయ్ పప్పు అయినా తీసుకోవచ్చు అనమాట. మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు. ఇది కూడా సేమ్ 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుని ఇలా ద్వారగా వేయించాలి. ఇవి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే మనకి కొంచెం కలర్ అనేది మారుతుందండి. ఇలా ఆపకుండా లో ఫ్లేమ్ మీదే వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి కొంచెం లైట్గా దోరగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో చూడండి కలర్ వచ్చేసింది. మనకి లైట్ కలర్ రావాలి, మరి రెడ్డిష్గా రాకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇంకా మనము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ధనియాలు అనమాట. ధనియాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే జీలకర్ర వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్. ఈ మసాలాలన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇప్పటికిప్పుడైనా మీరు ట్రై చేసేయచ్చండి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలన్నమాట. ఆవాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే మెంతులు 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. మెంతులు ఎక్కువ వేయకూడదు. ఈ మెంతులు ఆవాలు అనేటివి మంచి స్మెల్ వస్తుందండి, కాంబినేషను. అలాగే ఇవి మనం ఇలా వేయించుతున్నప్పుడు మనకి స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. చక్కటి సువాసన వస్తుంది. ఇలా మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ కలర్ కూడా వచ్చేసింది అనమాట. ఇలా ఫ్రై అయితే చాలు. ఇక్కడ కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. కొబ్బరి ముక్కలు వచ్చేసి కొంచెం పెద్ద సైజు ముక్కలు ఒక 5-6 ముక్కలు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది మనకు మంచి కలర్ వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. అన్నట్టు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మీకు ఆవాలు చిటపట్టలాడిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పప్పులన్నీ కూడా ఇట్లా చల్లారబెట్టుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అలా ముందు మనము ఫ్రై చేసి పెట్టుకునే మిరపకాయలు కూడా ఇందులో కలిపేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. కొబ్బరి ముక్కలు మాత్రం సన్నగా కట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను అనమాట. ఫైన్ పౌడర్ లాగా వచ్చేసేయాలి. ఇది మనకు బయట కొనే పౌడర్స్ కన్నా చాలా మంచి ఫ్లేవర్ తోటి చక్కటి టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేశారంటే మీరు ఎప్పుడు బయట కొనాలన్న ఆలోచన కూడా మీకు రాదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, మనం అన్నీ కూడా కొంచెమే యాడ్ చేసాం కదా. మసాలాలన్నీ కూడా మనకు పౌడర్ అయితే ఎక్కువ పౌడర్ వస్తుందన్నమాట. చాలా మనకి ఇది మనం ఇంట్లో చేసుకుంటే మనకి డబ్బులు కూడా పెద్ద ఖర్చు అవ్వవు. చూడండి, మనకి చక్కగా పౌడర్ వచ్చేసింది. మంచి సువాసన వస్తుందండి. ఇది మొత్తం ఈ పౌడర్ మొత్తం చల్లారిన తర్వాత, అంటే మనము గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం హీట్ ఉంటుంది కదా, హీట్ అంతా చల్లారిన తర్వాత ఒక 8 గాజు సీసా కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకున్నామంటే 2-3 నెలలున్నా మనకి పాడవ్వదండి. ఇట్లా నేను వచ్చేసి ఇలా గాజు సీసాలోకి తీసి పెట్టుకుంటున్నాను. అన్నట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. బయట కొనే వాటికన్నా ఇది చాలా బాగుంటుందండి. ట్రై చేసి మీరు కర్రీస్లో కానివ్వండి, సాంబార్లో కానివ్వండి వేసిన తర్వాత నాకు ఎలా వచ్చిందనేది చెప్పండి. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.
దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, బయట ఉన్నా సరే మనకి ఇది ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.